హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. కరెక్ట్ టైం చూసి కరెక్ట్ పర్సన్ మధ్య కరెక్ట్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. విన్నర్ రేసులో ముందున్న నిఖిల్ గౌతమ్లు తన్నుకు చచ్చే టాస్క్ ఇచ్చి ఆటను రసవత్తరంగా మార్చేశాడు బిగ్ బాస్. అయితే వీరిద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం వరకే మొన్నటి వరకు చూశారు. అయితే ఆట చివరి చేరడంతో వీళ్ళిద్దరూ మాటల దాడిని దాటి ఫిజికల్ అటాక్ అయ్యేటట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గత వారం గోల్డెన్ టికెట్ పొందిన నిఖిల్, గౌతమ్, రోహిణిలకు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ముగ్గురులో ఒకరికి మాత్రమే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. దానిలో భాగంగా ఈ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ టాస్క్ కేక్ టాస్క్. ఇందులో కేక్ పై 8 సింబల్ని పెట్టి అది కింద పడకుండా కేక్ ని కట్ చేస్తూ ఉండాలని చెప్పారు. ఈ టాస్క్ లో రోహిణి ఓడిపోవడంతో నిఖిల్, గౌతమ్లు మిగిలారు. ఇక వీళ్ళిద్దరికీ రంగు పడుద్ది అనే ఫిజికల్ టాస్క్. ప్రతి సీజన్లోనూ ఈ టాస్క్ పెట్టారంటే గొడవలు మామూలుగా ఉండవు. ఒకరికొకరు రంగు అంటించే ప్రయత్నంలో భాగంగా ఫిజికల్ అటాక్ దిగుతారు. ఈ సీజన్లో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న నిఖిల్, గౌతమ్ల మధ్య ఈ టాస్క్ పెట్టారు. అయితే వీరిద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఇద్దరు ఫిజికల్ అటాక్ కి దిగారు. నిఖిల్ అయితే గౌతమ్ని కాలు పట్టుకుని ఈడ్చికి వెళ్తున్నాడు. మీద ఎక్కి కూర్చున్నాడు. అంతేకాదు తనకు ఎరుపు రంగు రాయకుండా ఆ రంగు ఉన్న టేబుల్ని పడేశాడు. గౌతమ్ కూడా ఎక్కడా తగ్గలేదు. అయితే గౌతమ్ తనని కొట్టాడని నిఖిల్ ఆరోపించాడు. లేదు, నేను నీకు పెయింట్ రాస్తుంటే తగిలింది అని అన్నాడు గౌతమ్. దాంతో నిఖిల్ మాటల దాడి స్టార్ట్ చేశాడు. నువ్వు అన్నీ ఇలాగే చెప్తున్నావు అని అన్నాడు. దాంతో గౌతమ్, మచా నువ్వు నన్ను కింద పడేసి ఈడ్చుకుంటూ పోయావు, నిన్ను ఏమైనా అన్నానా అని అడిగాడు. దాంతో నిఖిల్ పక్కకెళ్ళి కూసోబే అని నోరు పారేసుకున్నాడు. దాంతో గౌతమ్, ఏమన్నావు? కూసోబేనా? బే అని ఎవరిని అంటున్నావు? మొన్న నిన్ను ఏదో మాట అంటే అంతెత్తున లేచావు కదా, ఇప్పుడు నన్ను చేస్తున్నది ఏంటి? బే అని ఎవరిని అంటున్నావు అని అడిగాడు. దానికి సమాధానం చెప్పకుండా ఆడే విధానం తెలియదు, ఏమీ తెలియదు అని నిఖిల్ అన్నాడు. నీకు తెలుసా మచ్చా, ఫస్ట్ నుంచి చూస్తున్నా అని అన్నాడు గౌతమ్. దాంతో నిఖిల్ మొహంపై కొట్టింది నేను కాదు అని అరిచాడు నిఖిల్. ఏం మాట్లాడుతున్నావు మచ్చా, గేమ్లో ఎవడైనా కావాలని కొడతాడా అని అడిగాడు గౌతమ్. ఏమో, ఎవరికి తెలుసు, నువ్వు కొట్టినా కొడతావు అని తన కన్నడ తెలివితేటల్ని చూపిస్తూ గౌతమ్ని రెచ్చగొట్టి అతనితో ఏదోటి అనిపించుకుని దాన్ని సీన్ చేయడానికి చూశాడు నిఖిల్. ఇక తన కన్నడ బ్యాచ్ని ఏమైనా అంటే మధ్యలోకి దూరిపోయే ప్రేరణ ఆగు గౌతమ్ అంటూ దూరిపోయింది. అక్కడ మాటలు అనేది నిఖిల్ అయితే గౌతమ్ని ఆగమంటుంది. దాంతో గౌతమ్కి కాలింది. ఆగు, ఇది గేమ్ కాదు, నా పర్సనల్ అని ఆవేశపడ్డాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.